మన తెలుగు బిగ్ బాస్ ఎంత మంచి బెటర్ ప్లేస్ తెలుసా. నేను ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్లో హిందీ బిగ్ బాస్ చూశాను అండ్ కరెంట్ అది రన్ అవుతుంది. ఐ థింక్ తెలుగు బిగ్ బాస్ కంటే 1 మంత్ ముందు స్టార్ట్ అయింది అది. ఐ థింక్ 4 వీక్స్ ముందు. అబ్బా అక్కడ ఎంత బయాస్డ్గా ఉంటారు తెలుసా. అమ్మో అసలు ఒక్కొక్కళ్ళు రకంలే. అక్కడైతే ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి పేరు చెప్పడం ఎందుకులే, వాళ్ళకి అర్థమైపోద్ది. 150 బాడీ గార్డ్స్ ఉన్నారంట, ఏదో బక్లావా స్వీట్ తినడానికి దుబాయ్ వెళ్ళిద్దంట. ఆ అమ్మాయిని చూస్తే అట్లా అనిపించట్లేదు. అన్ని చేసే ఆమె అసలు బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది నాకు అసలు అర్థమే కాలేదు. ఆ అమ్మాయి ఫేక్ ఏమనాలో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫేక్ ఆ అమ్మాయి అయితే. వామ్మో. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఒక నెపో కిడ్ అంట. నాకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతగా తెలీదు బికాజ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి. సో ఒక ఎపిసోడ్ లిటరల్గా ఆయనే ప్రవోక్ చేస్తాడు వేరే వాళ్ళని, అండ్ ఆయనే హెడ్ బట్ అంటారు, అంటే తలని పెట్టుకొని కొట్టాలని ట్రై చేస్తాడు. ఆయనే మొత్తం చేస్తాడు, ఆయనే ప్రవోక్ చేస్తాడు, ఆయనే తలపెట్టి ఫస్ట్ కొట్టాలని చూస్తాడు. కానీ అపోనెంట్ రియాక్ట్ అవ్వడం, అండ్ అపోనెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అతని కంటే స్ట్రాంగ్ కాదు, బట్ హైట్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటారు. బట్ ఇతను ప్రవోక్ చేసి ఇట్లా నెట్టాలనుకుంటే అతను ఒక్కసారి ఇట్లా అనగానే ఆయన వెళ్ళి వెనక్కి ఎక్కడికో పడతాడు. బట్ ఆ హోస్ట్ వచ్చేసి ఏం చెప్తారంటే, నువ్వు ఫస్ట్ హెడ్ బట్ ఇచ్చావు, నువ్వు రెచ్చగొట్టావు, నువ్వు అన్నావు అని మొత్తం అవతల పర్సన్ మీద వేసేస్తారనమాట. సో ఇట్స్ అ వెరీ బయాస్డ్ షో. నన్ను అడిగితే తెలుగు బిగ్ బాస్ ఈజ్ మచ్ 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 బెటర్ అనుకుంటున్నాను. బికాస్ ఐ డోంట్ నో, మేబీ వీళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లలు వస్తే తెలుగు బిగ్ బాస్ కూడా ఇంత నికృష్టంగా ఉంటుందేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ తెలుగు బిగ్ బాస్ ఎప్పుడు అంత బయాస్డ్గా ఒకరిని అంత ప్రొటెక్ట్ అయితే ఎప్పుడు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సంజన గారిని తీసుకుంటే లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ బాగా ఇచ్చారు, ఎందుకంటే ఆవిడ కంటిన్యూస్గా క్రింజ్ కంటెంట్ ఇచ్చి ఒకటే కంటెంట్ ఇస్తుంది. సో ఫుల్ వేసుకున్నారు. అలానే కాదు, ప్రీవియస్ సీజన్స్లో కూడా సపోజ్ విన్నర్స్ అసలు అంతేందుకు సీజన్ 2లో కౌశల్ని అసలు ఎన్ని తిట్లు తిట్టారంటే అతను ఫైనల్గా విన్నర్ అయ్యారు. సో తెలుగు బిగ్ బాస్ ఈజ్ లైక్ మచ్ అన్బయాస్డ్ అండ్ మచ్ ఐ థింక్ పీపుల్ ఓరియంటెడ్ అనుకుంటాను, నాకు అనిపిస్తుంది. బట్ హిందీ బిగ్ బాస్ అయితే మాత్రం అమ్మో నెక్స్ట్ లెవెల్ బయాస్ అది. అసలు ఎవరైనా తెలుగు వాళ్ళు హిందీ బిగ్ బాస్ చూస్తుంటే దే కెన్ రిలేట్. అసలు లిటరల్గా అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది, లైక్ అభిషేక్, అష్నూర్, గౌరవ్, వాళ్ళని చూస్తే లిటరల్గా జాలేస్తుంది తెలుసా. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు రా. అఫ్కోర్స్ వాళ్ళు కూడా బూతులు మాట్లాడతారు, ఇట్స్ నాట్ లైక్ కొంతమంది, అందరు కదా గ్యాంగ్లో. బట్ అవతల వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ మ్యానిపులేషన్, బూతులు, ఫేక్, అబ్బో అసలు వర్ణనాతీతం వాళ్ళ గేమ్ అయితే. అసలు అది చూసి తెలుగు బిగ్ బాస్ చూస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. బట్ వాళ్ళ లెవెల్ ఆఫ్ గేమ్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి అండ్ చాలా మ్యానిపులేషన్స్ కూడా అడ్వాన్స్డ్ ఉన్నాయి. బికాస్ వాళ్ళు 10 సీజన్స్ ముందు ఉన్నారు మనకంటే. బట్ బయాస్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది అక్కడ. వామ్మో అసలు లిటరల్గా అసలు ఆ హోస్ట్ని అన్నా మార్చి కొంచెం, లేదంటే ఆ మేకర్స్ అన్న హోస్ట్కి కరెక్ట్ కంటెంట్ ఇస్తే బాగుండు. అసలు లాస్ట్ సాటర్డే ఎపిసోడ్ అనుకుంటా, అబ్బో అసలు నాకు పిచ్చెక్కిపోయింది. నేను టీవీ అసలు ఎందుకు చూస్తున్నానా హిందీ బిగ్ బాస్ అనిపించింది. అంత బయాస్నెస్ నేను లిటరల్గా ఐ డోంట్ థింక్ సో ఎనీ సీజన్, నేను తెలుగు సీజన్స్లో ఒక్క సీజన్లో కూడా చూడలేదు. అప్పుడప్పుడు కొంచెం అతిగా పొగడే వాళ్ళు ఎవరిని, విష్ణుప్రియాని కానీ కొంత అమ్మాయిల్ని వాళ్ళు తప్పు చేసినా పెద్ద అనేవాళ్ళు కాదు. బట్ ఎక్కడ మాత్రం అసలు ఈడు తప్పు చేస్తే వీడిని ప్రొటెక్ట్ చేసి ముసలి కన్నీరు పెడుతూ ఉంటాడు, పక్కన తిడుతున్నారు. అబ్బో నిజంగా తెలుగు బిగ్ బాస్ చాలా బెటర్. ఇదే గైస్.